గాక. రండి, కీర్తనల గ్రంథము 71వ కీర్తన 71వ కీర్తన 8వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చదవాల్సిందిగా ప్రేమతో మనవి చేసుకుంటా ఉన్నాం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 8వ వచనం కలిసి మనం చదువుకుందాం. నీ కీర్తితోనూ నీ ప్రభావవర్తనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఇంకో భాగం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన 14వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. 145వ కీర్తన 14వ వచనం కలిసి మనము అందరం చదువుకుందాం. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా దయచేసి మోకరించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు వందనాలు. మా ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో, మరణాన్ని జయించి తిరిగి లేచిన దినాన ప్రభా మీ బిడ్డలముగా మీ ఆలయానికి మమ్మల్ని నడిపించి మీ సన్నిధిలో నాయన ఇంతవరకు పాటల ద్వారా మహిమపరచగలుగుటకు చేసిన కృప కొరకై మీకు ఎంతో వందనాలు. ఆరాధన వర్తమానం కొరకు నాయన చదువుకున్నటువంటి లేఖన భాగాలు దీవించము, ఆశీర్వదించుము ప్రభా. మాతో మాట్లాడము, మా అక్కరకులది నాయన వాక్యాన్ని పంచిపెట్టుము దేవా. అలాగూ ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సాయం దయచేయము తండ్రి. ప్రభా మోకరించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించుము, పేరు పేరున ఆశీర్వదించుము దేవా. మరి వారెవ్వరు కూడా ఖాళీగా వెళ్లకుండా మీ వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని అలాగ జీవించుటకు సహాయం దయచేయండి. నువ్వెంత గొప్ప దేవుడు, మహనీయుడవు తండ్రి. ఆకాశములు పట్టజాలని దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయినటువంటి గొప్ప దేవుడు. సకల ఆశీర్వచన స్తోత్రం మించిన మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. నాయన అలాగున ప్రభా సమయాన్ని దీవెనకరంగా చేయండి. నిలబడుతున్న మీ దాసుడు అయ్యే గుడపాతుడు చేరువచ్చిన అందరికంటే నేనెంతో తక్కువ వాడను ప్రభా. మీ ఆత్మచేత నన్ను అభిషేకించుము దేవా. ఆత్మలో స్వాతంత్రం కలిగి మీ వాక్యాన్ని మీ ప్రజలకు అందించుటకు సహాయం దయచేయండి. అలాగ సమయాన్ని దీవెనకరంగా చేయండి. శత్రు కార్యాలన్నీ కూడా లయపరచుము దేవా. నాయన కరెంటును, మైకును, ఆంప్లిఫైర్ సెట్ను అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అలాగ సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఆరాధన అనేటటువంటిది ప్రభుని అంగీకరించే మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. మన ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినాన, ఈ పునరుత్థాన దినాన మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభు మన జీవితంలో చేసినటువంటి మేలులు, ఉపకారములు, మహోపకారములు వీటన్నిటిని బట్టి మనము ప్రభువును స్తుతించడం, ప్రభువును ఆరాధించడం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవాను స్తుతించుట మంచిది. మంచిది ఏదైనా ఈ లోకంలో ఉంది అంటే అందరు జాగ్రత్తగా వినాలా. మంచిది ఏదైనా లోకంలో ఉంది అంటే అది దేవుణ్ణి స్తుతించడమే. చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులన్నీ మనం పొందుతాం, ఆశీర్వాదాలన్నీ పొందుతాం, కానీ ప్రభువును గణపరచలేకపోతా ఉన్నాం, ప్రభువును స్తుతించలేకపోతా ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం, ప్రభుని ఎందుకు స్తుతించాలా, మన ప్రభు ఎలాంటి వాడు, మన ప్రభు మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేసినాడు, ఎందుకు ప్రభువును మనము స్తుతించాలా అని మనం వాక్య వెలుగులో ప్రభువును మనం ఆరాధించాలా, ప్రభువును మనము స్తుతించాలా. ఇంగ్లీష్ దేశాలలో, ఇప్పుడు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అట్లా కొన్ని పాశ్చాత్య దేశాలలో భార్య భర్తకు టీచింది అనుకోండి, ఏమంటారు తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు కదా. మన దేశంలో అన్నారు, కానీ ఇంత లేటుగా నా తెచ్చిచ్చేది అంటారు కదా. చూడండి, ఒక చిన్న టీ కప్పుకే వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండారు. కనుక మన జీవిత యాత్రలో దేవుడు 2025వ సంవత్సరము దయాకిరీటంగా మనకు ధరింపచేయడమే కాకుండా 8 మాసాలు దేవుడు అద్భుతంగా కాపాడినాడు కదా. 8 మాసాలు దేవుడు అద్భుతంగా కాపాడినాడు. మన జీవిత యాత్రలో మనకు తోడుగా ఉన్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినాయి కదా, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని అనానుకూలమైన పరిస్థితులు వచ్చినాయి, ఎన్ని ముందుకు సాగలేనటువంటి పరిస్థితులు,
అయితే ప్రభు కృప అన్నిట్లో కూడా దేవుడు తన కృపను మనల్ని బయలుపరుస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని ఆరాధించాలి కదా. ఉదయకాలంలో మనం మందిరానికి ఎందుకు వచ్చినాము కదా? దేవుని మనం స్తుతించడానికి వచ్చినటువంటి మనము ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి, ప్రభువును మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 8వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీ కీర్తితోనూ నీ ప్రభావవర్తనతోనూ దినమంతా కూడా నా నోరు నిండి ఉన్నదంట. కనుక ఆయన కీర్తితోనూ, ఆయన కీర్తి ఎలాంటిదండి? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఈ లోకంలో ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడేటటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వారు లోక చరిత్రలో ఎవ్వరు కూడా లేరు. ఒక్క యేసు ప్రభు మాత్రమే మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు కదా. ఆయన ఎట్లా వచ్చినాడు? దేవాది దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడై ఉండి కూడా ఎట్లా వచ్చినాడంటే పాప శరీరాకారంలో ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు కదా. చూడండి, ఒక పాపాత్ములతో ఎవ్వరూ స్నేహం చేయడానికి ఇష్టపడరు, ఒక పనికి మాలిన వారితో స్నేహం చేయడానికి ఎవ్వరు ఇష్టపడరు. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు? ఏమాత్రం మంచితనం లేని దౌర్భాగ్యులం కదా. పైకి బాగా కనపడతా ఉన్నాము, పైకి గంభీరంగా కనపడతా ఉన్నాం, కానీ మన జీవితం పరిశీలించుకుంటే, ప్రభు సన్నిధికి రాకముందు మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే ఎంత సిగ్గుమాలినటువంటి జీవితం మనం జీవించేవారమో. అయితే ప్రభు కృప, ప్రభు మనల్ని ప్రేమించినాడు, అలాగున ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కదా. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించినాడంటే, ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా గతించిపోయేటటువంటివి. ఈ లోకంలో ప్రేమలు ఎట్లా ఉంటాయంటే, నీ దగ్గర బాగా డబ్బు ఉంటే అందరు నిన్ను ప్రేమిస్తారు, అందరు నీతో సమాధానంగా ఉంటారు, ఎక్కడ లేనటువంటి బంధుత్వాలన్నీ కలుపుతారు. అదే నువ్వు డబ్బు లేక అప్పుల పాలై అనారోగ్యంలో ఉంటే నీతో ఎట్లుంటారు తెలుసా? నీ దగ్గరికి కూడా రారు. అది ఈ లోక ప్రేమ. అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ దరిద్రతలో, నీ కలిమిలో, నీ లేమిలో అన్నిట్లో కూడా ప్రభు నీకు ఎల్లప్పుడు కూడా తోడై ఉండేటటువంటి దేవుడు, ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు. ఈ లోకంలో అన్నీ మారిపోతూ ఉన్నాయి కదా. తరాలు మారిపోతూ ఉన్నాయి, యుగాలు మారిపోతూ ఉన్నాయి, సాంప్రదాయాలు మారిపోతూ ఉన్నాయి, పద్ధతులు మారిపోతూ ఉన్నాయి, అన్నీ మారిపోతూ ఉన్నాయి. కానీ ఇంకా మన భాషలో మనం చెప్పాలంటే లేటెస్ట్ గాడ్స్ కదా. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క దేవుడు కదా. కొన్ని సీజన్లలో మాత్రమే ఆ దేవుణ్ణి పూజిస్తారు, ఆ సీజన్ అయిపోయిన వెంటనే ఆ దేవుణ్ణి మర్చిపోతారు. ఇంకొకటి, కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరిస్తారు, ఆ తర్వాత వాటిని మర్చిపోతారు. ఇదంతా కాదు, కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు చెందనటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినాడు కదా. వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినాడు. దేవుని వాక్యంలో ఉంది, త్యాగ సహితమైనటువంటి ప్రేమ. ప్రేమ గురించి గ్రీక్ భాషలో 4 పదాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నేను మళ్ళీ వచ్చినప్పుడు మీతో పంచుకుంటా. అయితే ఈ ప్రేమలన్నిటికంటే కూడా దేవుడు చూపినటువంటి ప్రేమ, గ్రీక్ లాంగ్వేజ్ ఇది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ లవ్. అంటే దీనికి మించిన ప్రేమ ప్రపంచంలో ఏది కూడా లేదు కదా. అంతగా ప్రభు మనల్ని ప్రేమించినాడు కదా. అందుకే ఫస్ట్ పాట వాడుకున్నాం, గుర్తుందా మీకు? ప్రేమించినావు మమ్ము ప్రభువా, ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము కదా. ఆయన ఎంతగా ప్రేమించినాడంటే తన ప్రాణాన్ని సైతము అర్పించే విధంగా ప్రేమించినాడు. ఇంకో మాట ప్రేమ గురించి చెప్తాను నేను. ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కొంతవరకే ఉంటుంది కదా. తల్లిదండ్రుల ప్రేమ ఎంతవరకు అంటే చాలా కొద్ది వరకే ఉంటుంది. నేను ఒకసారి వృద్ధాశ్రమానికి సువార్త చేయడానికి వెళ్ళాం. మామూలుగా మేము వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, రైల్వే స్టేషన్ మేము పోతూ ఉంటాం వ్యక్తిగతంగా. ఆ రోజు పోయినా నేను ఒక వృద్ధాశ్రమానికి, చాపాటు దగ్గర ఉంది, ఆ వృద్ధాశ్రమానికి పోతే దీంట్లోనే నేను దేవుని వాక్యము చెప్పిన తర్వాత ఆ వృద్ధురాలు వచ్చి నాతో అంటుంది, సార్ మీ దేవుడు ఇంతగా ప్రేమిస్తాడా? నేను కూడా నా కొడుకును ఇంతగానో ప్రేమించిన సార్, వానికి లడ్డు పెట్టి పెంచినా సార్ నేను.
ఆయనకి డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చినా, సార్ నా భర్త చనిపోయిన వెంటనే నన్ను తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పడేసినాడు వాడు కదా. నువ్వెంత డబ్బులు నీ పిల్లలకి ఇచ్చినా, నువ్వెంతగా సంపాదించినా, ఆ ప్రేమ అనేది కొద్ది వరకు మాత్రమే ఉంటుంది కదా. ఆ ప్రేమ కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. ఇంకా బంధుమిత్రుల ప్రేమ మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అన్నీ బాగుంటే మనల్ని ప్రేమిస్తారు, బాగలేకపోతే ఎవ్వరు కూడా ప్రేమించరు, మన వైపు కూడా చూడరు. ఇది లోకంలో జరిగేది, ఇది నేను చెప్పేది ప్రాక్టికల్గా జరిగేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, ఎప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు కదా. ఎంత ప్రేమ అండి దేవునికి! ఇలాంటి ప్రేమ లోక చరిత్రలో ఎక్కడ కూడా లేడు. అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు 71వ కీర్తన 8వ వచనంలో, నీ కీర్తి ప్రభువా, నీ కీర్తి ఘనమైనటువంటిదయ్యా, నీ ప్రభావము ఎలాంటిదంటే దేవుని వాక్యంలో ఉంది, స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును. కనుక ఇందును బట్టి నేనేం చేస్తానయ్యా, ఏం చేస్తా, దినమంతా అంట కదా. ఆదివారం రోజు ఆరాధన చేయడానికే మనకు బరువు కదా. కీర్తనకారుడు దినమంతా అంటే ప్రతిరోజు, ఇంకా ప్రతి క్షణం కదా, 24 hours 24 గంటలు ప్రభువా నేను స్తుతించినా కూడా నేను రుణగ్రస్తుడని అంటా ఉన్నాడు కదా. నా నోరు నిండి ఉన్నది. కనుక ఉదయకాల సమయంలో నీ నోట్లో ఏముంది నీ నోట్లో? ప్రభు స్తుతి ఉండాలి, ప్రభు యొక్క ఆరాధన ఉండాలి. కనుక సన్నుతించుట, స్తుతించుట, దిస్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్స్. ఇవి చాలా అద్భుతమైనటువంటివి. కనుక ప్రభుని మనము స్తుతించాలి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, స్తుతించడం ఆరాధించడం అంటే అందరూ లేచి గట్టి గడచడం కాదు కదా. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము, అందరూ లేచి ఒకటే పదం పలుకుతూ గట్టిగా ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ప్రభు కృప, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకేం ఘనత అనుగ్రహించినాడంటే ఇండివిజువల్ వర్షిప్, వ్యక్తిగతమైనటువంటి ఆరాధన. అది ఎట్లా? సంఘముతో కలిసి దేవుని ఆలయములో దేవుని బిడ్డలతో జ్యేష్ఠుల సంఘముతో, ఒకవేళ సంఘం చిన్నదైనప్పటికీ ఉండే కొద్దివారైనప్పటికీ ఈడ దేవుని సంచారం ఉంటుంది, గాడ్స్ ప్రజెన్స్, దేవుని సంచారం మందిరంలో ఉంటుంది. కనుక మందిరానికి రావడం, మందిరంలో కూర్చోవడం, దేవుని వాక్యం వినడం, దేవుణ్ణి ఆరాధించడం, ఇది మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ధన్యత కదా. ఈడ చేరి వచ్చిన మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం. నిన్న సంవత్సరము మనతో ఉన్నవారు, మన పక్కన ఉన్నవారు ఎంతోమంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినారు కదా. అయితే ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, క్షేమం ఇచ్చినాడు, ప్రభు నిన్న ఆలయానికి నడిపించినాడు. కనుక ప్రభుని మనము స్తుతించే వారంగా ఉండాలి, ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. కీర్తనకారుడైనటువంటి దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే, దావీదు బాల్య దశలో అయితేనేమి, తన యవ్వన జీవితంలో అయితేనేమి, తన వివాహ జీవితంలో అయితేనేమి, తన వృద్ధాప్యంలో అయితేనేమి ఎప్పుడు కూడా ప్రభువును ఘనపరిచేవాడు, ఎప్పుడు కూడా ప్రభువును ఆరాధించేవాడు. అందుకే కీర్తనలు మనం ఎప్పుడైనా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన మనసుకు ఏమనిపిస్తుంది? అబ్బా, ఏం రాసినావయ్యా కీర్తన గ్రంథం. తన జీవితంలో తాను అనుభవించి, తాను రుచించి, తాను అద్భుతమైనటువంటి కీర్తనలు ఆయన రాసినట్లు మనం చూడొచ్చు. కనుక మనం కూడా మన జీవితంలో అనుభవించి ప్రభువును ఆరాధించాలా. ఉత్తుత్తి ఆరాధన చేయకూడదు, అబద్ధపు ఆరాధన చేయకూడదు. నీ జీవితంలో జరగకపోయినా చేస్తూ ఉంటారు, అలాంటి ఆరాధన వద్దు. మనుషులు మెప్పు కొరకు ఆరాధన చేయొద్దు. మన ఆరాధన, మన జీవితం ప్రభువుకు అంగీకారయోగ్యంగా ఉండాలా. ప్రభు మన ఆరాధన అంగీకరించాలా, ప్రభు మన అర్పణ తీసుకోవాలా కదా. పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చినాడు. అలాగే ఉదయకాల సమయంలో మన ఆరాధన ఈ బిల్డింగ్, ఈ కప్పు దాటి ఎక్కడ పోవాలా? పరలోకానికి పోవాలా, ప్రభు సన్నిధికి చేరాలి కదా. ఆ పరిమళ వాసన ప్రభు సన్నిధికి చేరేదిగా ఉండాలి. అలాగ మనము ప్రభుని ఆరాధించాలి. ఇక్కడ 145వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినాం కదా, 145 chapter 14 చదవండి. ఇక్కడ రెండు పదాలు మనం చూడొచ్చు. మొట్టమొదటిది పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడంట. పడిపోయినటువంటి వారిని ఉద్ధరించే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేటటువంటి వాడు, పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేటటువంటి వాడు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఏంది ఉద్ధరించుట అంటే? చెప్పండి. ఎస్, ఇంకా భలే ఉద్ధరించినావు పో నువ్వు అంటారు కదా. భలే ఉద్ధరించినావు పో, మాటలు బాగా చెప్తా ఉన్నావు అంటారు.
బాగా చెప్పండి. ఉద్ధరించుట అంటే సహాయం చేయడం, హెల్ప్, ఇంగ్లీష్లో హెల్ప్. దేవుడు పడిపోవారందరికీ ఎలాంటి వాడంటే సహాయం చేసేటటువంటి దేవుడు. రెండవది కృంగిన వారిని లేవనెత్తేటటువంటి వాడు. అందుకే ప్రభుని మనము స్తుతించాలి. ఒక మాట చూద్దాం రండి. 69వ కీర్తన 29:30. దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను అంట కదా. 31లో అంటాడు చూడండి, ఎద్దుకంటేను కొమ్ములను యెహోవాకు ప్రీతికరమైందంట. ఏంది యెహోవాకు ఇష్టమైంది ఏంది చెప్పండి? ఎస్, కృతజ్ఞతాస్తుతులు, ఆయనను ఘనపరచడము యెహోవాకు ప్రీతికరమైనటువంటిది గనుక ఎందుకు ప్రభువును మనం స్తుతించాలి అంటే ఆయన మనను ఉద్ధరించినాడు, ఆయన మనకు సహాయం చేసినాడు. కనుక మనమందరం కూడా ఒకప్పుడు పడిపోయినటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. సరే, ఈ ఉదయకాల సమయంలో మనం ఏ స్థితిలో పడిపోయినామో, ఏ స్థితిలో పడిపోయినటువంటి మనల్ని దేవుడు లేవనెత్తినాడు, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని వాక్య వెలుగులో ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి 36వ కీర్తన. ప్రభువుని అంగీకరించక మునుపు మన జీవితంలో మనం ఎలాగున్నాము, మన స్థితి ఎలాగుంది, ఎలాంటి మనలను దేవుడు ఎలాగో రక్షించినాడంటే 36వ కీర్తన 12వ వచనం చదవండి. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఇక్కడ పాపము చేయువారు పడి ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మనమందరం ప్రభువును అంగీకరించక మునుపు మన స్థితి ఏంటి అంటే చెప్పండి, పాపములో మనము పడిపోయినటువంటి వారము, పాప జీవితం కలిగినటువంటి వారము, పాపమునే తినుచు, పాపమునే త్రాగుచు, పాపంలో సుఖిస్తూ, పాపంలో జీవిస్తూ, పాపంలో మనం మరణిస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా ఏ భేదము లేదు, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపాన్ని బట్టి దేవుని మహిమను కోల్పోయినటువంటి స్థితి, దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి స్థితి, దేవునికి దూరమైనటువంటి స్థితి, దేవునికి ఉగ్రతకు పాత్రమైనటువంటి స్థితి. దీనికి కారణం ఏంటి అంటే మన యొక్క పాపము. కనుక ఈ పాపంలో పడి ఉన్నటువంటి మనలను దేవుడు పరలోకములో నుండి మనల్ని చూసినాడు. ఒక మాట చూద్దాం రండి. కీర్తనలు 19వ కీర్తనలో ఒక మాట ఉంది చూద్దాం. 19వ కీర్తన 12, 13 చదవండి. కనుగొనగలవాడెవడు? దురాభిమాన పాపంలో పడకుండా, దురాభిమాన పాపములో పడకుండా. కనుక మనమందరం కూడా మన స్థితి పాపస్థితి, పాపములో పడి చెడినటువంటి మన బ్రతుకును ప్రభు ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పాపాత్మలమైనటువంటి మనల్ని రక్షించడానికి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మీకు అర్థమయ్యేదానికి నేను ఒక మాట చెప్తాను చూడండి, దయచేసి వినండి. బెల్లం గడ్డ చూసినారు కదా అందరూ, దానికి విషం పూసి అక్కడ పెట్టాము, చీమలన్నీ దాన్ని తినడానికి పోతూ ఉన్నాయి కదా. అప్పుడు మనకేం తెలుసు అంటే ఆ బెల్లానికి విషం ఉందని మనకు తెలుసు, చీమకు తెలియదు కదా. మనం ఏమనుకుంటా ఉన్నామంటే ఆ చీమ అక్కడికి వెళ్ళి ఆ బెల్లం తినాలని చూస్తే అది ఏమైద్ది? చచ్చిపోతుంది. మనం రక్షించాలా చీమను ఎలాగైనా అని మనం అనుకొని, చీమకు మనం ఎట్లా చెప్తాం చెప్పండి? దానికి అర్థం అవుతుందా? కాదు, దానికి అర్థం కాదు. మనం ఏం చెప్పినా అర్థం కాదు. చీమకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా? ఇంకొక చీమ వచ్చి చీమ భాషలో అటు వెళ్ళొద్దు, అటు వెళ్తే మీరందరూ చచ్చిపోతారు, కాబట్టి అందరూ ఇటు తిరగండి అని చీమ చెప్తేనే వాటికి అర్థమవుతుంది. అలాగే పాపాత్ములమైన మనల్ని ఈ లోకంలో ఎవ్వరు బాగుపరచలేరు కదా. మీకు అర్థమైందని నేను ఒక మాట చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం జరిగింది కదా, అంటే ఎవ్వరు ఎక్కడ అమ్మకూడదు అని ఆగిపోయినారా? పక్క రాష్ట్రాలకు పోయి తాగినారు కదా, పక్క రాష్ట్రాలకు పోయి తెచ్చుకొని తాగినారు.
అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఏ ప్రభుత్వ శాసనము చట్టము మానవుని మార్చలేదు. ఏ చట్టాలు ఏ కట్టడలు మానవుని మార్చలేవు. మానవుని మార్చగలిగినటువంటి దేవుడు ఏకైక దేవుడు యేసుప్రభుల వారు. యేసుప్రభు మాటలో నిత్య జీవం ఉంది. యేసుప్రభు మాటలో స్వస్థత ఉంది. యేసుప్రభు మాటలో పాపక్షమాపణ ఉంది. యేసుప్రభు మాటలో పరలోకం ఉంది. కనుక ఆయన మాట ద్వారా మనమందరం కూడా ఆయన సువార్తను ఒక దినాన విన్నాం. ప్రభా నా పాపం క్షమించు, నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుమన్నాం. అద్భుతంగా ప్రభు మనల్ని కడిగినాడు, పవిత్రపరిచినాడు. పాపములో పడి చెడినటువంటి మనల్ని, పాపము నుండి మనల్ని ఆయన లేవనెత్తినాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సోదరుడా, నువ్వు ఇంకా పాపంలో ఉంటే నువ్వు ఆరాధన చేయలేవు. నువ్వు ఈరోజు ఆరాధన చేయలేకపోతున్నావంటే నువ్వు ఇంకా పాపంలో ఉన్నావనే దాని అర్థం. పాపంలో ఉంటే నువ్వు ప్రభువును స్తుతించలేవు, ప్రభువును ఆరాధించలేవు. కనుక మన మొదటి స్థితి ఏంటి అంటే పాపంలో పడిపోయినటువంటి మనల్ని ప్రభు లేవనెత్తినాడు. రెండోది చూద్దాం రండి. 140 కీర్తన రెండోది మన పరిస్థితి ఏంటి మనం చూద్దాం. 140 కీర్తన చదవండి దయచేసి. ఎవరైనా మొదటి వచనం చదవండి. దుష్టుల చేతిలో నుండి నన్ను చాలు. ఎక్కడున్నా మనం చెప్పండి, ఆడపడిపోయినాము చెప్పండి. దుష్టుని చేతిలో మనం పడిపోయినాము, బలత్కారుల చేతిలో మనము పడిపోయినాము. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ లోకమంతా కూడా దుష్టుని యందున్నది. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రభువుని ఎరగక మునుపు దుష్టత్వంలో మనం జీవిస్తూ ఉన్నాం. దుష్టుని యొక్క కంట్రోల్లో మనం ఉంటా ఉన్నాం. మన జీవితం దుష్టుని యొక్క ఆధీనంలో ఉంటా ఉంది కదా. దుష్టుని యొక్క ఆధీనంలో మన జీవితం ఉంటా ఉంది. కనుక దుష్టుడైనటువంటి సాతానుడు ఏం చెప్తే అది వినేవాళ్ళం కదా. అస్సలు దేవుని మాట అంటే వినేవాళ్ళమే కాదు కదా. ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. సువార్తకు పోయినప్పుడు దేవుని మాటలు చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? బోగు చెప్పినావు పో, మాకు తెలియదు అనుకునేవా, మా దేవుళ్ళు లేరా, ఇట్లా చెప్తా ఉంటారు కదా. అలాగూ మన జీవితంలో కూడా ప్రభుని ఎరగక మునుపు దుష్టుని యొక్క పరిపాలనలో, దేవుని ఎరగలేనటువంటి స్థితిలో, దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో, నిజ దేవుని ఎరగలేనటువంటి స్థితిలో, ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో మనం ఉంటా ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నిజ దేవుణ్ణి ఎరగకుండా మన దృష్టికి ఇగలోక దేవత, అవిశ్వాసులైన వారికి ఇగలోక దేవత వారి మనోనేతాలకు గుడ్డితనం కలుగజేస్తా ఉంది. అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని మనకు తెలిసినప్పటికీ కూడా నిజదేవుని చూడలేనటువంటి స్థితి, నిజదేవుని ఎరుగలేనటువంటి స్థితి, పాపములో పడిపోయినటువంటి స్థితి, దుష్టుని యొక్క అధీనంలో పడిపోయినటువంటి స్థితి మనది. ఇలాంటి మనలను దుష్టుని నుండి దేవుడు మనల్ని కాపాడినాడు. ఒక మాట చూద్దాం రండి. 1 యోహాను 5:19. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చిన ఎవరైనా దయచేసి చదవండి. సత్యవంతుడైనటువంటి వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడు. కనుక బుద్ధి లేని వాళ్ళం కదా. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఇంకా ఏం లేదు. నిజంగా ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకున్నా ప్రభు దగ్గర. ప్రభు నిజంగా నాయనతో దౌర్భాగ్యుడు లేడు ప్రభు, నాకు తెలివి లేదు, జ్ఞానం. నేనైతే ఒప్పుకున్నా కదా. 1995 సంవత్సరంలో నేను ఒప్పుకున్నా, ప్రభువుకు నా హృదయం ఇచ్చిన కదా. 1995 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ బాప్తిసంలో నేను సాక్ష్యం ఇచ్చిన. ప్రభు నా పాపాలు క్షమించినాడు. ప్రభు పాపములో నుండి నన్ను, పాపంలో పడిపోయిన నన్ను లేవనెత్తినాడు. దుష్టుని చేతిలో నుండి మనలందరినీ కూడా దేవుడు లేవనెత్తినాడు. కనుక నీవు దుష్టత్వం నుండి దేవుడు నిన్ను తప్పించినాడు కదా. ఇప్పుడు మనము ఏదైనా పాపం చేయాలంటే ఏం ఆలోచన చేస్తామో, నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను చేయలేను, ఆ మాట నేను మాట్లాడలేను, ఆ పని నేను చేయలేను, ఆ చూపులు నేను చూడలేను, నేను అక్కడికి రాలేను, నేను అది వినలేను, వారితో నేను సాంగత్యం చేయలేను, ఇలాంటి స్థితి. కనుక ఉదయకాల సమయంలో ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. పాపములో పడిన మనల్ని లేవనెత్తినాడు, దుష్టత్వం నుండి మనల్ని కాపాడినాడు, దుష్టుని యొక్క అధీనంలో నుండి దేవుడు మనల్ని కాపాడినాడు. ఇది మన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం కాదా?
ఎన్ని సంవత్సరాలు అజ్ఞానంలో జీవిస్తూ ఉన్నాం కదా, అంధకారంలో, అజ్ఞానంలో. ఈ రోజు వరకు కూడా మానవుడు నిజ దేవుని ఎరగలేనటువంటి స్థితి కదా. దేవుని వాక్యము వాళ్ళ ఊర్లోకి వచ్చినా అంగీకరించరు, వారి ఇంటి దగ్గరికి, వారి వీధిలోకి వచ్చినా కూడా అంగీకరించలేనటువంటి దుస్థితిలో మానవుడు ఉంటా ఉన్నాడు. అయితే ప్రభు కృప, ప్రభు మనల్ని తాకినాడు, ప్రభు మనల్ని కనికరించినాడు. దుష్టత్వం నుంచి దేవుడు మనల్ని అద్భుతంగా విడిపించినాడు. సాతాను యొక్క అధీనంలో నుండి ప్రభు మనల్ని విడిపించాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము స్తుతించే వారంగా ఉండాలి, ప్రభుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఇంకో మాట చూద్దాం రండి. 3వ తలంపు 107వ కీర్తన, 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం చదవండి. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. కనుక మూడోది ఎక్కడ పడిపోయినాం చెప్పండి? గుంటలో పడిపోయినాం కదా, గుంటలో పడిపోయినాం. బాగా వినండి, చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పేది మామూలుగా సింపుల్ లాంగ్వేజ్లోనే నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, అందరికి అర్థము కావాలని. గుంటలో పడిపోయినాం మనము కదా. ఏంది గుంట అంటే చెప్తారా మీరు ఎవరైనా? గుంట అంటే ఏంది చెప్తారా? అదేంది, ఎప్పుడు చూడలేదా? ఏంది గుంటలో పడిపోయినాము? ఏంది గుంట అంటే? బురద గుంట. ఇంకా ఓకే, ఇంకా చెప్పండి. పాపపు గుంట. గుడ్. ఇంకా చెప్పండి. ఈడ మొత్తుకొని చెప్తే చల్లగా కూర్చొని ఇంట్లో ఉన్నారు కదా. చెప్పండి ఏంది గుంట? నేనేమన్నా ఇంగ్లీష్ పదం అడిగినా? కాదు కదా. గుంట అంటే ఏంది మా చెప్పండి. పెద్దోళ్ళు ఉన్నారు కదా, అంత పెద్దోళ్ళు ఉన్నారు. లోకం. ఇంకా సరే, బైబిల్లో చెప్తా, నా మాట వద్దు. ఇక్కడ 107:20లో ఈ సందర్భం ఏంది అంటే, వారు పడిన గుంటలో నుండి వారిని బాగు చేసెను. ఇక్కడ మనం చూస్తే 6వ వచనంలో, వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టి. ఇప్పుడు చెప్పండి, గుంట అంటే ఏంటంటే కష్టకాలము కదా. దేవుని వాక్యంలో చాలా కాలాలు ఉన్నాయి కదా. చలికాలము, వెదకాలము, కోతకాలము, శీతాకాలము. చెప్పండి. కష్టకాలం. కష్టకాలం అనేది భయంకరమైనది. కనుక దేవుని వాక్య ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు, వారు పడిన గుంటలో నుండి వారిని బాగు చేసినాడు. కనుక గుంటలో పడిన వాళ్ళని ఏం చేయాలా? బాగు చేయాలా. ఒక ఊపిలో ఒక వ్యక్తి కూరుకుపోతా ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఇదిగో ₹1,00,00,000 తీసుకుంటే ఇష్టపడతాడా? నువ్వు ఇదిగో ఈ చికెన్ బిర్యానీ ప్యాకెట్ తీసుకుపోయి ఇచ్చి ఇష్టపడతాడా? ఇష్టపడి ఏమంటాడు తెలుసా? అరే బాబు, ముందు నన్ను చెయ్యి పైకి ఎత్తి నన్ను బయటపడేయని గట్టి గట్టిగా కేకలేస్తాడు. మనమందరం కూడా గుంటలో పడి ఉన్నాం కదా. గుంట అంటే ఇంకో పదం కూడా ఉంది దేవుని వాక్యంలో. చెప్తారా ఎవరైనా? ఎవరికైనా తెలుసా? ఏంది అంటే, నిన్ను బొందులో పెట్టా అంటారు కదా, విన్నారా మాట? అంటే నిన్ను గుంతలో పెట్టా అని. గుంత దేన్ని చూపిస్తుంది అంటే పాతాళాన్ని చూపిస్తుంది. గుంత పాతాళాన్ని చూపిస్తుంది. నేను చదువుకునేటప్పుడు 10వ తరగతిలో లోకాలు 14 అని చెప్పినాడు మా సారు. ఏం చెప్పినాడంటే లోకాలు 14, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాలని కింద 7 లోకాలు, అటనే పైన 7 లోకాలు. అవన్నీ కాదు కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది. 1 పేతురు 3వ అధ్యాయంలో 3 లోకాల గురించి రాయబడింది. ఇప్పుడు మనకు సమయం లేదు, నేను తర్వాత వచ్చినప్పుడు పంచుకుంటా మీతోటి. కనుక ఈ గుంటలో నుండి ప్రభు మనల్ని లేవనెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక భౌతికంగా మనం ఆలోచన చేస్తే ఈ గుంట అనేటటువంటిది శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖము, సమస్య, ఆవేదన, కృంగిపోయినటువంటి స్థితి. ఇలాంటి స్థితిలో నుండి ప్రభు మనల్ని లేవనెత్తినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక యోబు గ్రంథం 33వ అధ్యాయంలో గోతి గురించి రాయబడింది. చూడండి, 33 యోబు 33:18. దయచేసి ఎవరైనా చదవండి. యోబు గ్రంథం గోతికి పోకుండా వారిని కాపాడినట్లు గోతులోకి పోకుండా అంటే గుంతలో పడిపోకుండా
ప్రభు మనల్ని కాపాడినాడు. గుంటలో పడినటువంటి మనల్ని కాపాడినాడు. దీని అర్థం ఏంటంటే చచ్చిపోయినటువంటి స్థితి మనది. గుంతలో ఎవరిని పెడతారు? ఎవరు పడుకుంటారు గుంతలో? చచ్చిపోయిన వాళ్ళు పడుకుంటారు, చచ్చిపోయిన వాళ్ళు పండబెడతారు. అయితే మనమందరం కూడా మన పాపాన్ని బట్టి మనమందరం కూడా మరణానికి పాత్రులం. అయితే మన మరణం ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకిచ్చాడు కదా. మీ పాత మొబైల్ ఇచ్చి కొత్త మొబైల్ కొనుక్కోండి మా షాప్లో. పాత మొబైల్ మాకు ఇచ్చేసి మీరు కొత్త మొబైల్ తీసుకోండి అంటే వ్యాంపల్లులు అందరూ పరిగెత్తారు కదా. అందరు ఆ మొబైల్ షాప్లోనే ఉంటారు. ఫ్రీ అంటే ఫ్రీ కదా. అలాగే ఈ దేవుడు మనము మరణమనే ఊబిలో పడిపోకుండా మరణమనే గుంటలో నుండి మనల్ని లేవనెత్తడానికి మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని మనకి. అందుకే భక్తుడు పాట రాసినాడు కదా, నీ మరణమే నా జీవమైంది ప్రభువా కదా. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించినాడు కదా. ఏంది ఆ జీవము చెప్తారా ఎవరైనా? ఏం జీవం ఇచ్చినాడు? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. కనుక నీకు నిత్య జీవం. మానవునికి 2 రకాలైనటువంటి మరణాలు. ఒకటి చెప్పండి, శరీర మరణం. 2 ఇంకా నిత్య మరణం, ఆత్మీయమైన మరణము, నిత్య మరణం. నిత్య మరణం అంటే నిత్య దేవునితో నిత్యమైనటువంటి ఎడబాటు కదా. అంటే నువ్వు యుగాయుగములు నువ్వు కాలవలసిందే. అలాంటి మరణ స్థితి నుంచి, పాప స్థితి నుంచి ప్రభు మనల్ని లేవనెత్తినాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? 40వ కీర్తన 2వ వచనంలో చూడండి, నాశనకరమైన గుంట నుండి నన్ను పైకెత్తి, చదవండి. పైకెత్తను, నా పాదములు ఎక్కడ నిలిపినాడు? బండ మీద నిలిపినాడు, అడుగులు స్థిరపరిచినాడు. గనక మొట్టమొదటిగా లేపినాడు, రెండవదిగా పైకెత్తినాడు, స్థిరపరిచినాడు, నిలిపినాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. కనుక ఆయన మనల్ని రక్షించడమే కాకుండా ఈ యొక్క పాపములో పడి చెడిన మనల్ని పాపం నుంచి విడిపించినాడు. దుష్టుని చేతిలో పడి ఉన్నటువంటి మనల్ని దుష్టుని నుంచి విడిపించినాడు. మూడవదిగా గుంటలో పడినటువంటి మనల్ని గుంట నుండి పైకి లేవనెత్తినాడు. ఎక్కడికి తీసుకొని వచ్చినాడు చెప్పండి? కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోయింది కదా. ఏంది మన కేర్ ఆఫ్ అడ్రస్? బెరాకా ప్రార్థనా మందిరము, వేంపల్లి కదా. మన అడ్రస్ మారిపోయింది. జీవం గల దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినాడు. ఇది జ్యేష్ఠుల సంఘం, విమోచింపబడినటువంటి ప్రజలున్నారు ఇక్కడ. ఇది శ్రేష్టమైనటువంటి స్థలం, పరిశుద్ధమైనటువంటి స్థలం, దేవుని సంచారం ఉండేటటువంటి స్థలం. ఆ స్థలంలో ఎంత ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం కదా. ఎంత ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యం వినగలుగుతా ఉన్నాము, దేవుని చూడగలుగుతా ఉన్నాము. అంటే దీనికి కారణం ఏంటి తెలుసా? గుంటలో బొందిలో పాతి పెట్టాల్సిన మనల్ని మరణ స్థితిలో నుంచి ప్రభు మనల్ని లేవనెత్తాడు. నీ జీవితంలో అద్భుతం కదా. కనుక నువ్వు సజీవుడవైతే, నువ్వు బ్రతికున్న వాడవైతే ఉదయకాల సమయంలో ప్రభువును బిగ్గరగా ఆరాధించాల. ప్రభా, గుంటలో పడినా నేను, ఈ గుంట నుంచి నన్ను లేవనెత్తేవారు ఎవ్వరు లేరు యేసు ప్రభువా. అలాంటి నన్ను వెతుక్కుంటూ వచ్చినావు, నా మరణాన్ని నువ్వు తీసుకున్నావు, నీ జీవాన్ని నాకిచ్చినావు. ప్రభా, నిత్య జీవానికి వారసుడొకటకు నన్ను పిలిచినావు. ఈ పిలుపుని బట్టి ప్రభువా నీకు వేలాది వందనాలని ప్రభుని మనము స్తుతించాలి. రండి 4వ తలంపు చూద్దాం. రండి 1 తిమోతి 'తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అందరం కలిసి చదువుకుందాం కదా. ఒకరు చదువుతా ఉంటే మిగతా వాళ్ళు అట్లా లేకుండా అందరం చదువుదాం. 2:14. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిపోయింది. కనుక 4వదిగా మనం ఎక్కడ పడిపోయినాం చెప్పండి? అపరాధములతో మనం పడిపోయినాం కదా. దేవుని వాక్యంలో ఉంది, పాపముల చేతను అపరాధముల చేతను మనం ఏమైపోయినామో చచ్చిపోయినాం. కనుక మన అపరాధములు భయంకరమైనటువంటిది. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఆదాము మోసపరచబడెను అని చెప్పడంలే, ఏం చెప్తా ఉంది? స్త్రీ అవ్వ మోసపరచబడింది అని మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా.
ఇప్పుడు చెప్పండి, ఆదాము మోసపరచబడలేదా? ఎస్, మోసపోయినాడు ఆదాము. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? మోసపరచబడలేదు. ఒక స్త్రీ మోసం చేసిందని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడింది. అయితే ఇంకొక చోట ఏముందంటే ఆదాము యొక్క పాపము అని రాయబడింది కదా. ఆదాము యొక్క పాపం. ఎక్కడైనా బైబిల్లో అవ్వ పాపం అని ఆడన చూసినారా మీరు? నేనైతే ఇంతవరకు చూలే. ఒకవేళ మీరు చూసింటే చెప్పండి కదా. ఇక్కడ అవ్వ పాపం చేసింది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆదాము చేసిన పాపమును బట్టి అంటాము. దీని అర్థం ఏంటంటే బోత్ ఆర్ ఈక్వల్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దేవుని దృష్టిలో పాపము చేసినటువంటి వారే. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మనందరికీ తెలుసు. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేయటం బట్టి ఏమైంది? మరణము అందరికీ సంప్రాప్తమైంది. కనుక అమెరికా దేశము, వేంపల్లె, ప్రొద్దుటూరు, హైదరాబాద్ కాదు కానీ ప్రపంచంలో ప్రతి మానవుడు పాపం చేసినటువంటి వారు. వేంపల్లెలో వేప చెట్టు చేదుగా ఉంటుంది కదా, ప్రొద్దుటూరులో కూడా చేదుగానే ఉంటుంది కదా. ఒకవేళ ఆ చెట్టు అమెరికాలో ఉందనుకోండి, అక్కడ కూడా చేదుగా ఉంటుంది. చాలాసార్లు మేము పరిశుద్ధులమండి, పరిశుద్ధపరచబడినామండి. ఒకసారి మేము సువార్త చెప్పడానికి ఒక గ్రామానికి పోతే ఒక ఆయన చేయమన్నాడు తెలుసా, మీ వాళ్ళందరూ లాస్ట్లో ఉన్నారు పోంటున్నాడు. మీ వాళ్ళందరూ లాస్ట్లో ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోండి అంటా ఉన్నాడు. అయ్యా, ఇది దేవుని వాక్యము, అందరికీ అవసరము. మా తెలిసిపోనాయనా, నువ్వు పోనాయనా, నువ్వు ఎవరు అంటే ఇష్టపడడంలే. ఇంకా నేను ఏం చెప్పబోతున్నానంటే పాపినని గ్రహించలేకపోతా ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి చెప్పినప్పటికీ, దేవుని వాక్యం వచ్చి బోధిస్తూ ఉన్నప్పటికీ, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ పాపినని లోకం గ్రహించలేకపోతోంది. అంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి. సోదరులారా, ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే ఈ యొక్క అపరాధంలో పడిపోయినటువంటి మనల్ని, అపరాధములో నుండి దేవుడు మనల్ని లేవనెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక అనేక సార్లు లోబన్నావా? ఇక్కడ కూర్చునేలో నేను బాగా చెప్పగలను, నాకు తెలుసు కాబట్టి. ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పినా కూడా వినలేదు వాళ్ళ. పైగా నవ్వుతూ ఉన్నారు, ఎగతాళి కూడా చేసినారు. అయితే ప్రభు కృప, ప్రభు ప్రేమ ఎంత గొప్పవాడు తెలుసా దేవుడు. వాళ్ళందరినీ దేవుడు రక్షించినాడు, అందరినీ దేవుడు కృపచేత రక్షించినాడు. వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించినాడు. వారిని బట్టి నేనైతే దేవునికి ఎంతో సంతోషం, దేవునికి నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తాను. ఎందుకంటే వాళ్ళ కొరకు ఒకప్పుడు ప్రార్థన చేసిన, ప్రభా కుటుంబాన్ని రక్షించాలి, ఆ కుటుంబంతో మాట్లాడు ప్రభా, వారి బిడ్డలను కూడా రక్షించాలి, వారి కుటుంబం అంతా కూడా రక్షించాలి. దేవుడు అద్భుతంగా రక్షించాడు కదా. ఇంకో మాట నేను చెప్తాను, మనం ఎవరికైనా పోయి దేవుని వాక్యం చెప్తే ఒక్కరు కూడా వినరు. ఎందుకో తెలుసా? లోపల ఏముంది వాళ్ళకు? ఒక ఆయన అంటా ఉన్నాడు, సువార్త చెప్తా ఉంటే, నిన్న నెలలో జరిగిన సంఘటన అది. ప్రొద్దుటూరులో ఒక రిచ్ ఏరియా ఉంది, ఆ ఏరియాకి పోయి సువార్త చెప్తా ఉన్నాం మేము. సువార్త చెప్తా ఉంటే ఆమె పరక తీసుకొని వచ్చింది ఇంట్లో నుంచి. పరక తీసుకొని వచ్చి భయంకరమైన బూతులు తిడతా ఉంది. వాళ్ళ భర్త పైనుంచి తిడతాడు, ఆమె ఇంట్లో నుంచి పరక తీసుకొని వచ్చింది. చాలా బాధ వేసింది. అప్పుడు ఒక ఆయన సంఘ పెద్ద అంటా ఉన్నాడు, ఈమెకు సైతాన్ పట్టింది అంటా ఉన్నాడు కదా. ఏం పట్టిందంట? సైతాన్ పట్టింది ప్రకాష్. అందుకే ఎట్లా మాట్లాడుతుంది చూడు. సువార్తలు ఎవరెవరు ఉన్నారు తెలుసా? సేల్స్ మేనేజర్ ఉన్నాడు, గజెట్ ఆఫీసర్లు 6 మంది ఉన్నారు. సువార్తకు వచ్చిన వాళ్ళల్లో గజెట్ ఆఫీసర్లు ఉన్నారు, సామాన్యమైన వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అందరం ఉన్నాం సువార్తలో. అసలు ఏమి లేకోకుండా తిడతా ఉంది. ఎంత బండబూతులు అంటే అంత బండబూతులు తిడతా ఉంది కదా. మనసుకి చాలా బాధ అయింది కదా. తిడతా ఉంది, ఇది పరక చూపించి తిడతా ఉంది. ఎందుకు ఇదంతా చేస్తా ఉంది ఆమె? చెప్పండి, ఏముంది ఆమెలో? మనకు కూడా అంది. ఒకప్పుడు బాగా కూర్చున్నాం, ఇప్పుడు బాగా కూర్చొని వింటా ఉన్నాం. కానీ ఒకప్పుడు మనల్లో ఏముంది? ఒప్పుకోరా? ఏంది ఒప్పుకోరా? ఒప్పుకోవాల్సిందే. సాతాను ఏలుబడిలో మనం ఉన్నాం. సాతాను మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. సాతాను అండర్ కంట్రోల్లో మనం ఉన్నాం కదా. అయితే ప్రభు ప్రేమ కలిగిన వాడు, మనము ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాం. ఒప్పుకుంటారా? ఆయన చిత్తంలో మనం ఉన్నాం, ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. కనుకనే ప్రభుని అంగీకరించినాము, దేవుని సన్నిధికి వచ్చినాము. కనుక మనం ఏం చేయాలా? ఆరాధన తొందరగా చెప్పున్నా, పండుకొని నిద్రపోవాలంటారా?
ఆరాధించాలా, ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని మనము గణపరచాలా. ఇంకొక తలంపు చూద్దాం రండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. తలుపులు అనగదొక్కబడుదురు. చాలు. ఇక్కడ మనం చూస్తే పాతాళము ఏం పెట్టుకుందంట? గొప్ప ఆశ పెట్టుకుందరు. ఓస చేయువారు హర్షించువారు ఏమవుతారు? పడిపోతారు. ఇప్పుడు చెప్పండి, ఆడ పడిపోయినాం మనం? పాతాళంలో పడిపోయినటువంటి వారం మనమందరం కూడా పాతాళానికి పాత్రులం. మనమందరం కూడా పాతాళ వేదన, పాతాళం గురించి నేను కొన్ని ధ్యానం చేస్తూ వచ్చినాను. ఈ పాతాళం ఎట్లా ఉంటుందంటే, మన మీద ఎవరైనా కోప్పడి పండు కొరికినారనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది కదా. అందులో పండ్లు కొరకడం ఆపురా బాబు అంటాం కదా. కొన్ని వేల మంది పండ్లు కొరికితే ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటుంది? సౌండ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం భరించలేం కదా. దాన్ని మనము, ఆ యొక్క సంగీతాన్ని మనము భరించలేనటువంటి స్థితి. అంతేకాదు, పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొనింది. అన్లిమిటెడ్ అంటే తెలుసా మీకు? అపరిమితం అంటే ఏం తెలుసా? ఎప్పుడైనా మీరు సిటీకి పోయినప్పుడు చూడండి, అన్లిమిటెడ్ ఫుడ్ అంటారు. అంటే ఎంతన్నా తినండి 300 అని. ఫుడ్ మీరు ఎంతన్నా తినండి 300 అంటే లోపల పోయి ఎంతన్నా తినచ్చు. అట్లనే పాతాళం కూడా ఎంతమందినైనా మింగడానికి రెడీగా ఉందంట కదా. వరల్డ్ మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా మింగగలిగే శక్తి సామర్థ్యాలు పాతాళానికి ఉన్నాయి. అయితే ప్రభు మనల్ని పాతాళ వశము నుండి ప్రభు మనల్ని కాపాడినాడు. పాతాళంలో పడిపోయినటువంటి మనల్ని ప్రభు కాపాడినాడు. ఎందుకు పాతాళంలో పడిపోయినామంటే, సాతాను యొక్క దాస్యం కింద, దుష్టుని యొక్క పరిపాలన కింద పాపంలో పడిపోయినటువంటి మనము, మన పాపాన్ని బట్టి మనము పాతాళమునకు, అగ్నిగుండానికి పాత్రలను. అగ్నిగుండం గురించి నేను చూస్తూ వచ్చిన అగ్గిపుల్ల చూసినారా అందరు? అగ్గిపుల్లకు మందు ఉంటుంది కదా. అగ్గిపుల్లకు ముందర మందు ఉంటుంది. అది మనం ఎప్పుడైతే కొడితే ఏమైంది? అగ్గి ఫట్ అనలేస్తుందండి. అంటే మానవుడు, మన హ్యూమన్ బాడీ, మన శరీరము 45 degrees వరకు తట్టుకోగలదు. 45 దాటింది అనుకోండి, మనం తట్టుకోలేము. అయితే పాతాళంలో హై టెంపరేచర్, భరించలేనటువంటి బాధ. ఒక ఆయన ఇట్లా వాక్యం చెప్తా ఉంటే ఏమన్నాడంటే, వినండి బాగా జాగ్రత్తగా. సరే బ్రదర్, పాతాళంలో మనల్ని వేస్తారు, మనం కాలిపోతాము, అయిపోయింది కదా, ఏముంది, అంతే కదా. మీకు కూడా ఉంది కదా డౌట్ అది. అయితే పాతాళంలో పడిపోయినటువంటి ఆ అగ్నిగుండంలో కాలిపోయిన నీకు మరుసటి రోజుకి మళ్ళీ కొత్త బాడీ వస్తుంది, మళ్ళా నువ్వు పాతాళంలో కాలవలసిందే. ఇట్లా యుగాయుగములు కాలవలసిందే. పాతాళము బహు భయంకరమైనటువంటిది. పాతాళంలో నుంచి నిన్ను ఎవ్వరు రక్షించలేరు. ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళను డబ్బులు ఇచ్చి పోలీసుల దగ్గర నుంచి కాపాడుకోవచ్చు కదా. మర్డర్ కేసు కూడా బయటపడవచ్చు, ఏ కేసుల నుంచైనా బయటపడవచ్చు. కానీ పాతాళంలో ఉండేటటువంటి వారు బయటపడడం ఇంపాసిబుల్. ముసలోళ్ళు బాగా చాలా మంది ఉన్నారు, బాగా వినండి నిద్రపోకుండా. పాతాళం వెరీ డేంజర్. పాతాళంలో పడితే ఒక్కసారి నిన్నెవ్వరు రక్షించలేరు కదా. ఉదాహరణకు దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు, ఎవరు? లాజరు, ధనవంతుడు ఏమంటా ఉన్నాడు? ధనవంతుడు ఏమంటా ఉన్నాడు చెప్పండి? ఇంకా చెప్పండి, ఏమన్నాడు? ఇంకా చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి విన్నాం కదా. సరే నేనే చెప్తా. ధనవంతుడు ఏమంటా ఉన్నాడంటే, దేవుడా ఇప్పుడు నన్ను భూమి మీదకి పంపు, భూమి మీద మా బంధువులు ఉండారు, వాళ్ళకి నేను సువార్త చెప్తా అంటే దేవుడు ఏమంటా ఉన్నాడు, అక్కడ చెప్పడానికి వేరే వాళ్ళు ఉండారులే,
నీకు ఇంకా లేదు, నువ్వు ఇంతే ఇంకా కదా. ఒకవేళ ఇన్ కేసు ఇటు ఉండేటోళ్ళు ఎవరైనా పాతాలని వినారనుకో, బా ఇంటికాడ మా కొడుకులు పిల్లోళ్ళు ఉన్నారు, యేసు ప్రభా మమ్మల్ని పంపి నేను పోయి చెప్తానంటే లేదు, దారి లేదు నీకు, అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి. కనుక ఇలాంటి పాతాళ వేదన నుంచి, ఈ నిత్యమైనటువంటి మరణం నుంచి, ఈ నిత్యమైనటువంటి ఎడబాటు నుంచి దేవుడు మనల్ని కాపాడినాడు. కనుక ఈ పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకోండి. ఇంకో మాట చూద్దాం రండి. 49వ కీర్తన 49వ కీర్తన 15వ వచనం చదవండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళము యొక్క బలములో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. దేవుని వాక్యంలో చాలు అనేవి 4 ఉన్నాయి. ఎవరికైనా తెలుసా? చాలు అనేవి 4 ఉన్నాయి. చూద్దామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం చదవండి. 30:16 చదవండి. చాలు. పాతాళము ఎప్పుడు కూడా చాలు అన్నదంట. ఇక్కడ పాతాళము అన్లిమిటెడ్ కదా. ఎంతమంది అయినా సరే, వేంపల్లె కాదు, పొద్దుటూరు కాదు, కడప కాదు, ఎంతమందిని వచ్చినా కూడా మింగడానికి పాతాళము సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి పాతాళములో నుండి ప్రభు మనల్ని లేవనెత్తినాడు. పాతాళానికి పోకుండా ప్రభు మనల్ని అడ్డుకున్నాడు కదా. నిన్ను పాతాళం నుంచి తప్పించడానికి సిలువలో పాతాళంలో పడేటటువంటి వేదన యేసుప్రభుల వారు అనుభవించినారు. 6 గంటలు యేసుప్రభు సిలువలో వేయాలన్నాడు కదా. వెలుగులో 3 గంటలు ఉన్నాడు, చీకట్లో 3 గంటలు ఉన్నాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలువలో వేలాడినాడు కదా. సిలువలో 7 మాటలు పలికినాడు యేసుప్రభుల వారు కదా. లాస్ట్ ఏంది చెప్పండి? లాస్ట్ వర్డ్ ఎస్. సమాప్తమైందని కేకలేసినాడు, ఆత్మను దేవునికి అప్పగించాడు. జాగ్రత్త సోదరి సోదరుడా, నీ నా ఆత్మను పరలోకం చేర్చడానికి పరమాత్ముడైనటువంటి దేవుడే నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ ఆత్మను పరలోకం చేర్చడానికి తన ఆత్మను తండ్రికి అప్పగించినాడు. 2025 సంవత్సరం క్రితం వేసిన ఈ కేక నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు కూడా మార్చివేసింది. పాతాళ వేదన, పాతాళ శిక్ష యేసుప్రభుల వారు సిలువలో తాను అనుభవిస్తూ వచ్చినాడు కదా. యేసుప్రభుల వారిని ఒకరోజు రాత్రంతా కూడా తీర్పులు జరిగిస్తూ వచ్చినారు కదా. దాదాపుగా 6 న్యాయస్థానాలకు యేసుప్రభుని ఎట్లా తీసుకుపోతా ఉన్నారు? కొట్టుకుంటా ఉన్నారంట, కొడతా ఉన్నారంట, యేసుప్రభు ఉమ్మి వేస్తూ ఉన్నారంట, అవమానపరుస్తూ ఉన్నారు, దొబ్బుకుంటూ పోతా ఉన్నారు, ఈడ్చుకుంటూ పోతా ఉన్నారు. యేసుప్రభు అన్నీ భరించినాడు కదా. యేసుప్రభు అన్నీ సహించినాడు, అన్నీ భరించినాడు, కేవలం మన కొరకు మాత్రమే. ఎంత ప్రేమ! ఈ లోకంలో మన కోసం దెబ్బలు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు, అంతా ఒట్టి మాటలు. మన కోసం దెబ్బలు తినేవాళ్ళు, మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. చూడండి, మీకు అర్థమయ్యేదానికి చెప్తా. చచ్చిపోయిన తర్వాత కళ్ళు దానం చేసే వాళ్ళని మనం చూసినాం కదా. మా నాయన కూడా మా తమ్మునికి కిడ్నీ డొనేట్ చేసినాడు. నేనేమనుకున్నానంటే, మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ అనుకున్నా. నా తండ్రి ఎంత మంచివాడు, తన శరీరంలో ఒక భాగము నా తమ్మునికి ఇచ్చాడంటే అంతకంటే గొప్పవాడు మన దేవుడు కదా. ఎంత గొప్పవాడంటే తన ప్రాణాన్ని సైతం మన కొరకు దారబోసాడు. ఎందుకు చేశాడు ఈ పని? కేవలం నిన్ను ప్రేమించుటను బట్టి కదా. ఎక్కడో వేంపల్లెలో, ఏదో మారుమూల ప్రాంతంలో, ఏదో గుడిసెలో కూర్చున్న నిన్ను ప్రభు ప్రేమించినాడు. నీ కొరకు వెతుకుతూ వచ్చినాడు, నిన్ను వెతుకుతూ వచ్చినాడు, నిన్ను వెతుకుతూ ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాపలోకం. మీకు అర్థమైందానికి ఒక మాట చెప్తా. వేంపల్లె పక్కన వీరప్రాయనపల్లి వస్తుంది కదా, ఆడ ఆ పిల్లలందరినీ చంపుతారని తెలిసిందనుకో, మనము మీ పిల్లల్ని పంపిస్తారా? ఎవరైనా పంపరు. ఎందుకు పంపరు? ఆడిపోతే పిల్లలను చంపుతూ ఉంటారంటారా? వద్దురా బాబు అంటాం కదా. దేవాది దేవుడు తన కుమారుని, తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపాడు. ఈ లోకంలో గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప వేదాంతమూర్తులు ఎంతోమంది జన్మించినారు, కానీ వాళ్ళందరినీ కారణ జన్ములు అన్నారు. కానీ మన దేవుడు ఈ లోకంలో ఎందుకు జన్మించినాడంటే చచ్చిపోవడానికి ఈ లోకంలో జన్మించినాడు కదా. చచ్చిపోవడానికి ఈ లోకంలో జన్మించిన వాళ్ళు లోక చరిత్రలో ఎవ్వరు లేరు.
యేసు ప్రభు ఒక్కడే మరణించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అది దైవ ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ. ఆ శిలువ ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, త్యాగ సహితమైనటువంటి ప్రేమ నిన్ను నన్ను మనల్ని కూడా తాకింది. ఆ ప్రేమను మనం స్వీకరించినాం. పాతాళ వశము నుంచి ప్రభు మనల్ని అద్భుతంగా ఆయన విడిపించినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభును మనము స్తుతించాలా. ఎందుకు స్తుతించాలా? 5 reasons, 5 కారణాలు చెప్పిన కదా. ఫస్ట్ది చెప్తారా? ఎస్, పాపములో పడి చెడినటువంటి మనల్ని పాపం నుంచి రక్షించడానికి మన కొరకు ఏమైనాడు? శాపగ్రాహి అయినాడు. నీ శాపము ఆయన తీసుకున్నాడు, నీ పాపము ఆయన భరించినాడు. నీ తల మీదకి ఆశీర్వాదం ఇవ్వాలని, నీ తల మీదకి దీవెన ఇవ్వాలని ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. అలాగున పాపములో పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఆయన ఏ పాపం ఎరిగినటువంటి యేసు ప్రభు, పాపము చేయనివాడు, పాపలలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శాపంగా చేయబడినాడు. ఎందుకు శాపంగా చేయబడినాడు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, వ్రాను మీద వేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శిలువ మాను మీద వేలాడినాడు. ఎందుకు అంటే నీ పాపం ఆయన తీసుకున్నాడు. ఆయన పాపంలో ఆయన నీ పాపం నీ శాపం ఆయన తీసుకొని ఆయన జీవాన్ని నీకు అనుగ్రహించినాడు. కనుక పాప ఊబిలో నుంచి నువ్వు బయటికి లేచినావా? లేచి ఉంటే ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం, చెప్తారా? ఎస్, దుష్టుని చేతిలో పడిపోయినాం. సాతాను యొక్క అధికారంలో మనం ఉన్నాం. మన రిమోట్ కంట్రోలర్ సాతాను చేతిలో ఉంది. సినిమాకు పోంటే సినిమాకు పోతాము, పేకాట ఆడమంటే పేకాట ఆడుతూ ఉన్నాం, ఏది చేయమంటే అది చేస్తూ వచ్చినాము. ఎందుకు? మనము సాతాను యొక్క ఆధిపత్యం కింద ఉన్నాం, సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం. దుష్టుని చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి, ఆ యొక్క దుష్టుని చేతిలో బంధింపబడినటువంటి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు గెత్సెమనే తోటలో నీ కొరకు నా కొరకు ఆయన బంధింపబడినాడు కదా. నిరాయుధుడుగా, ఏమి చేతగాని వాడుగా ఆయన బంధింపబడినాడు. ఎందుకో తెలుసా? నిన్ను పాప బంధకం నుంచి, దుష్టుని యొక్క బంధకం నుంచి నిన్ను ఆయన విడిపించడానికి యేసు ప్రభు బంధించబడినాడు. ఎప్పుడైనా ఆలోచన చేసినావా? సిలువను గురించి మనం వింటా ఉన్నాం, సిలువ గురించి చదువుతా ఉన్నాం, సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నాం. సిలువ త్యాగం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఓ నా యేసు ప్రభువా, నన్ను ఇంతగా ప్రేమించినావా? నా కొరకు నువ్వు ఎన్ని బాధలు, సిలువలో పలు బాధలు నువ్వు పొందినావు. నా కొరకు నువ్వు బంధింపబడినావా? ఒక దొంగను అరెస్టు చేసే విధంగా, ఒక దేశద్రోహిని అరెస్టు చేసే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్ధరాత్రి పట్టుకోవడానికి వాళ్ళు వచ్చినారు కదా. యూదుల ధర్మశాస్త్రం ప్రకారము చీకటి పడిన తర్వాత ఎవరిని కూడా అరెస్టు చేయకూడదు. యూదుల ధర్మశాస్త్రంలో ఉంది. ఇంకొకటి, ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగేటంత వరకు కోర్టులో హాజరుపరచడానికి వీలు లేనే లేదు. ఇవన్నీ త్రోసిపుచ్చినారు. ఈ లోకపు అన్యాయస్తులు ఇవన్నీ త్రోసిపుచ్చి ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యాయంగా, అక్రమంగా యేసుక్రీస్తు ప్రభుల వారు హింసించినారు, దూషించినారు, హేళన చేసినారు కదా. చెంప మీద ఎంటికలు పెరిగితే ఊరుకుంటామా? ఎంత కోపం వస్తుంది కదా. ఎంతమంది పెరిగినారో, ఎంతమంది గుద్దుతా ఉన్నారో కదా, ఎంతమంది గుద్దుతా ఉన్నారో, ఎంతమంది కొడతా ఉన్నారో, ఎంతమంది మూస్తూ ఉన్నారు కదా. ఎంగిలి మూసి ఒప్పుకుంటాం మనము, పొర్రపాటున మూసినా కూడా ఒప్పుకోం మనము. వాని ఎంతో తేల్చాల్సిందే అని చెప్తాం మనం కదా. అయితే దేవుడు మౌనం వహించినాడు కదా. ఎంతమంది సైనికులు మూసినారో, ఎంతమంది అపహాసం చేసినారో, ఎంతమంది అవహేళన చేసినారో, అయితే తల దించుకున్నాడు కానీ తల ఎత్తినవాడు కాదు. యేసు ప్రభుకి తల ఎత్తింటే మనందరికీ రక్షణ వచ్చేది కాదు. మనందరము అలాగూ పాపంలో పడిపోయే వాళ్ళం, అలాగూ దుష్టు చేతులను ఉండేటటువంటి వాళ్ళం. అయితే ప్రభు మౌనం వహించి మన కొరకు దీనుడుగా, ఏమి చేతగాని వాడుగా ఆయన మౌనం వహించినాడు. ఎందుకో తెలుసా? దైవ ప్రేమ నిన్ను బలవంతం చేస్తా ఉంది కనుక ఉదయకాల సమయంలో పాపంలో పడిపోయినటువంటి నిన్ను పాపస్థితి నుంచి దేవుడు తప్పించినాడు. దుష్టుని చేతిలో పడిపోయినటువంటి నిన్ను దుష్టుని యొక్క ఆధిపత్యం నుంచి నిన్ను తీసుకొని వచ్చాడు. మూడోది చెప్పండి. గుంటలో పడిపోయినాం కదా. గుంటలో పడిపోయినామంటే మనం పాతి పెట్టవలసినటువంటి వారం, మనం చనిపోయినటువంటి వారం, మరణావస్థలో ఉన్నటువంటి వారం. మరణము నిత్యమైనటువంటి మరణం, నిత్యమైనటువంటి ఎడబాటు, నిత్య దేవునితో నిత్యమైనటువంటి ఎడబాటు. దీనికి కారణం మనలో ఉన్నటువంటి పాపం. ప్రభు ఏం చేసినాడు? నీ కొరకు ఆయన స్వచ్ఛందంగా మరణించినాడు, స్వచ్ఛందంగా ఆయన సరెండర్ అయినాడు, స్వచ్ఛందంగా తాను సిలువకు అప్పగించుకున్నాడు కదా. ఒక ఆయన సువార్త పోయినప్పుడు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే, ఏం దేవుడు అయ్యా మీ దేవుడు, చేతగాని దేవుడు, 3 మేకులు పీకేసుకోలేకున్నాడు, 3 మేకుల నుంచి కిందికి దిగి రాలేకపోయినాడు. నేనన్నా, అయ్యా నా యేసయ్యా నీ కొరకు నా కొరకేనయ్యా రిక్తుడైపోయినాడు. అయ్యా నీ కొరకు నా కొరకు సిలువలో చేతగాని వాడు అయిపోయినాడయ్యా. నీ కొరకు నా కొరకు ఆయన మౌనం వహించినాడయ్యా.
పిలాతు యేసుప్రభుల వారికి మరణశిక్ష విధించే సందర్భంలో డెక్స్ బైబిల్లో రాయబడింది అద్భుతమైన మాట. పిలాతు వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఎందుకు తెలుసా? యేసుప్రభు ఏమైనా మాట్లాడతాడేమో, యేసుప్రభు ఏదైనా మాట్లాడితే యేసుప్రభును శిక్ష నుంచి తప్పించాలా, యేసుప్రభును సిలువ నుంచి తప్పించాలని పిలాతు రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు. రోమా గవర్నర్. యేసుప్రభు మౌనం వహించాడు. ఏం మాట్లాడలే. దానికి రీజనే లేదు. ఎందుకు తెలుసా? ఆ రీజన్ ఒకే ఒక రీజన్, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా నీ కొరకే. ఈ ప్రేమను గుర్తెరిగినావా? ఈ ప్రేమను అంగీకరించినావా? ఈ ప్రేమ నీవు నేను బద్ధులమైనామా? మరణంలో నుండి జీవంలోకి నిన్ను దాటించినాడు. నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని నీకు ఇచ్చాడు. 4 చెప్పండి. పాతాళంలో, దానికంటే ముందు ఒకటి చెప్పినాను కదా. ఎస్, అపరాధములో పడిపోయినాము. అపరాధము కదా. ఎంత అపరాధం చేసినటువంటి వాళ్ళము అంటే పాపము, అపరాధము. నేను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినాం. మనము ఎప్పుడో చచ్చిపోయినాము కదా. ఇప్పుడు చచ్చిపోవడమేంది, ఎప్పుడో చచ్చిపోయినాము. ప్రభు కృప, ప్రభు మనల్ని అపరాధము నుండి తప్పించినాడు, అపరాధం నుంచి విడిపించినాడు. కనుక పాప స్థితి నుంచి ప్రభు మనల్ని విడిపించినాడు. కనుక నువ్వు విడుదల పొందినావా? విమోచించబడినావా? విమోచన అంటే తెలుసా మీకు? చెప్పండి. వాట్ డూ యూ మీన్ బై రిడెంప్షన్? విమోచనం అనగా నేను చెప్తా వినండి. వెల ఇచ్చి విడిపించి సొంత యజమాని దగ్గరికి తీసుకొని రావడమే విమోచన. మళ్ళీ చెప్తాను, అందరూ వినండి. వెల ఇచ్చి విడిపించి సొంత యజమాని దగ్గరికి తీసుకొని రావడమే విమోచన కదా. నీ కొరకు నా కొరకు దేవుడు వెల ఇచ్చి కొన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో నేను మిమ్మల్ని విమోచించలేదు, కానీ నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం ద్వారా నేను కొన్నాడు కదా. నీ కొరకు కొనడానికి దేవుడు ఏం చేసినాడు? ఈ పెయిడ్ ఇస్ బ్లడ్. దేవుడు క్రయమిచ్చి నిన్ను కొన్నాడు కదా. క్రయమిచ్చి కొన్నాడు. ఈ లోకంలో అన్ని కొనుక్కోవచ్చు, ఒకటి కొనుక్కోలేము. ఏంది చెప్పండి? డబ్బులు ఇస్తే ఏందైనా వస్తుంది. ప్రాణం కొనుక్కుంటామా? కొనుక్కోలేం మనం. అలాంటి ప్రాణాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో దారబోసినాడు. అపరాధం నుంచి మనల్ని విడిపించినాడు. చివరిగా మనం చూస్తూ వచ్చినాము, పాతాళ వేదన నుంచి ప్రభు మనల్ని తప్పించినాడు. ఈ 5 అంశాలు నీ జీవితంలో నువ్వు చూసినావా? చూసింటే ప్రభువును బిగ్గరగా ఆరాధించు, బిగ్గరగా ప్రభువును స్తుతించు. సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఇది గంభీరమైనటువంటి సమయం. దేవుడు మన ఆరాధన కోరేటటువంటి సమయం. దేవుడు మన ఆరాధన యందు సంతోషించేటటువంటి సమయం. అందుకే దేవుని వాక్యంలో ఉంది, దేవుడు మన ఆరాధన వినాలని ఇష్టపడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు 5 తలంపులు మనం చూస్తూ వచ్చినాం కదా. 5 తలంపుల గురించి చేయాలంటే చాలా టైం పడుతుంది. వాక్యమంతా ఎవరు చేయొద్దు దయచేసి. ఒక్క తలంపు తీసుకోండి. నిజంగా నీ జీవితంలో జరిగితే చెయ్యి, లేకపోతే నోరు మూసుకొని ఉండు. అది మాత్రం ఫస్ట్ నేర్చుకోండి. ఆరాధన అనగానే ఏదో పెద్దగా తెలిసినట్టుగా అవన్నీ చేయొద్దు. ఒకవేళ అందరినీ నువ్వు సంతోషపెడతావు, దేవుని సంతోషపెట్టలేవు. నిజంగా నువ్వు అనుభవించినవా జీవితంలో? నిజంగా నీ జీవితంలో రుచించినావా? నిజంగా నువ్వు రుచించుంటే ప్రభువును ఆరాధించు. మొదటిగా మనం చూస్తాం, పాపంలో నువ్వు పడిపోయిన నిన్ను లేవనెత్తినాడు. నువ్వు గ్రహించినావా? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఆలోచన చేసి గ్రహింపు ఉంటే నువ్వు ఆరాధన చేయి. ప్రభా, ఎంత పాపాత్ముడనయ్యా, పాపంలో పడిపోయినా నన్ను లేవనెత్తినావు, దుష్టుని చేతిలో నుంచి నన్ను విడిపించినావు, పాతాళ వేదన నుంచి నన్ను తప్పించినావు, అపరాధంలో నుంచి నన్ను విడిపించినావు. ఎంత గొప్ప దేవుడవయ్యా. ప్రభును స్తుతించాలా, ప్రభును ఆరాధించాలా. అలాగా